శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. హరి అంటే ఎవరు చెప్పాను కదా, హరి అంటే గజేంద్రుని రక్షించడానికి వచ్చాడు కదా, ఆయన పేరు హరి. పుండరీకాక్షుడు అంటే కమలంలో కమలాన్ని చేత ధరించి నాభిలో కమలం కలిగిన వాడు ఆయన అంతటా ఉన్నాడు. కాబట్టి ఆయన మన పక్కనే కొండ మీద ఉన్నాడు, మన గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే భాగ్యం ఏమిటండి, హ్యాపీగా ఉండండి, కంప్లైంట్లే చేయకండి. ఒకవేళ వీడితో మనకి పర్లేదు అనుకోండి, వీడి గురించి మళ్ళీ వాడితో చెప్పకండి. ఆవిడతో పర్లేదు, ఆవిడతో చెప్పకండి. మళ్ళీ ఆవిడ ఫోన్ చేసి ఆవిడ చెప్పేది గొడవ వదిలిపోతుంది. ఎందుకు? నీకు ఏం పేరు, మీ పేరు ప్రభాత్తో గొడవ వచ్చిందనుకో, ప్రభాస్తో చెప్పకూడదు, ప్రభాత్తోనే చెప్పాలి. అర్థమైందా? అరవింద్తో గొడవ వస్తే అదో అరవింద్తో చెప్పకూడదు, అరవింద్తోనే చెప్పాలి. ఎవరితో గొడవ వచ్చినా అంత చెప్పలేదు, గమనం ఉండాలి. మనసుకు పాడు చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, నామని చెప్పండి. ఇది ఒక్కటి పాడుకుని హ్యాపీగా మనం జగన్నాథ ప్రసాద్ తీసుకుందాం. ఇది లాస్ట్ ఒక్కొక్కటే చెప్పాలి, అదవుతుందా నాన్న? 5 నిమిషాలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం అందరం చక్కగా మహాప్రసాదంకి అందరూ చెప్పండి నాన్న. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. ఇదొక్కటే చెప్పాలి మీరు, మిగిలిందే మారతాం. ప్రతిసారి నేను చెయ్యెత్తినప్పుడు ఇది ఒకటి చెప్పండి అంతే. కదాచిత్ కాలింది తట విపీన సంగీతకారావో ముదాబిరి నారి వాదన కమలాస్వాద మధుపహ రమా శంభు బ్రహ్మ మారపతి గణేశార్చిత పదో. జగన్నాథ స్వామి నయన పదగామి. ఇది ఒక్క మొక్కే, ఓకే? జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. ఓకేనా? అలవాటు అవుతుంది. భుజే సవ్యే వేణు శిరసి శిఖి పించం కటితటే దుకూలం నతంతే సహచర కటాక్షం విదదతే సదా శ్రీమద్బృందావన వసతి లీలా పరిచయో. జగన్నాథ స్వామి నయన పదగామి మహాంబోధే స్థిరే కనక రుచిరే నీల శిఖరే వసన్ ప్రాసాదాంత సహజ బలభద్రేణ బలీనా సుభద్ర మధ్యస్థ సకల సుర సేవా బసరదో. జగన్నాథ స్వామి కృపా పరవార సకల జలద శ్రేణి రుచిరో రమాబని రామ స్ఫురద మల పంకేరుహముఖ సురేంద్ర రాజ్య శృతి గణసిక గీత చరితో. రథారుడో గచ్చన్ పరిమిళిత భూదేవ పఠాలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదాముపాకర్ణ్య సదయః దయా సింధుర్బద్ధు సకల జగత సింధు సుతాయ. పరబ్రహ్మ పీడ కువలయ దలోత్పుల్ల నయనో నివాసి నిరాతో నిహితాచరణోనంత శిరసి రసానందో రాధ సారసావ పూరాలింగ నసకో. నవయ్య చే రాజ్యం న చ కనక
विभव नये चाहं रम्यां निखिला जनकाम्यां वरवधूं सदा काले काले प्रमदापतिना गीता चरितो हरत्वं संसारं दुततरामसारं सुरपते हरत्वं पपानां विततिमपरं यादवपते अहो दिनो नाथे निहित चरणो निश्चितमिदं जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे जगन्नाथ स्वामी once more जगन्नाथ स्वामी अंदर చెప్పండి जगन्नाथाष्टकं पुण्यं यः पठेत् प्रेतशुचिः सर्वपाप विशुद्धात्मा विष्णुलोकं सगच्छति इति श्रीमद् शंकराचार्य विरचितं जगन्नाथाष्टकं संपूर्णं जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जगन्नाथ स्वामी की जगन्नाथ रथ यात्रा महामहोत्सव की श्रील प्रभुपाद की श्रील भक्तिवेदांत नारायण गोस्वामी महाराज की श्री श्री राधा मदन मोहन भगवान की जय गौर प्रेमानंदे మీ అందరికీ ఒక బృందావన ప్రసాదం కింద జగన్నాథ ప్రసాదం అందరూ తీసుకుని వెళ్ళండి. ఇది తల్లి ఎలా రాదు ఏం పేరు నీ పేరు హరిసీత అమ్మ ఇలా ఉన్నాను ఒక మంత్రం చెప్పించాలే అమ్మ చేరు అందరు తల్లులకి రా స్మెల్ అందరు రాసి నాకు ఇచ్చి అమ్మ అంత స్మెల్ చూడండి నాకండే బృందావన ప్రసాదం అన్నారు కదా అని ఓకేనా. అందరూ ఇప్పుడు మంత్రం చెప్తాను చాలా బాగుంటుంది. ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, జగన్నాథం మీద నవ్వు వస్తుంది. చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి. నారాయణ నారాయణ నన్ను మీకు లాస్ట్లో ఏకాదశి పేపర్ ఇంకో పేపరు అక్కడ ఇస్తాడు, అక్కడ పెట్టుకో. ఆ పేపర్ తీసుకుని మళ్ళీ ప్రసాదం పొట్లం అది కట్టకండి, ప్రసాదం పొట్లాలు కట్టకండి. అదవుతుందా? చదవండి ఓకేనా. నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ తాళం కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి అందరూ, మీకు గోవిందులు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతులు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. కింద ప్రసాదంలో పోస్తున్నారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతున్న అనసు, మీ కంట్రోల్ అనసు. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రా మహారానికి, శ్రీ ప్రభుపాదకి, తిరుపతి బాలాజీ గౌడి మన భక్తి బృందకి, శ్రీల భక్తి వేదాంత నారాయణ గోస్వామి మహారాజ్కి, జగద్గురు శ్రీ ప్రభుపాదకి, శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ భగవాన్ की, श्री चैतन्य महाप्रभु की, वृंदावन धाम की, श्री क्षेत्र पूरी धाम की, पुरुषोत्तम धाम की, श्री इंद्रदम्न महाराज की, श्री नीलमाधव भगवान की, श्री विद्यापति की, श्रील प्रभुपाद की, श्रील गुरु
గురుదేవ్కి నీ తాయి గౌర ప్రేమనందే ఆల్ గ్లోరీస్ టు అసెంబ్లీ డివోటీస్ హరే కృష్ణ అంతే ఆల్ గ్లోరీస్ టు అసెంబ్లీ డివోటీస్ హరే కృష్ణ ఆల్ గ్లోరీస్ టు అసెంబ్లీ డివోటీస్ హరే కృష్ణ ఆల్ గ్లోరీస్ టు అసెంబ్లీ డివోటీస్ గురు అని గౌరాంగ శ్రీల ప్రభుపాదకి అందరూ ఒకసారి ఇలా ప్రణామం చేయండి చెప్పండి అందరూ వాంఛ చేసే వాళ్ళు తీసుకోండి చేయని వాళ్ళు మూసుకోండి నేను అర్థమవుతుందో చెప్పింది ఎలా చేయాలో ఇంకో అరే ఎలా లక్ష్మణ చూపించనా ఇందులో చిన్నది ఉంటుంది ఇంకో చిన్నది నొక్కితే ఆన్ అవుతుంది చిన్న బటను దీన్ని నొక్కితే ఆన్ అవుతుంది 0 వస్తుంది ఈ పెద్ద బటను హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే ఇది ప్రెస్ చేయండి అదేవిధంగా అలా 108 సార్లు నానా బాగా పోండి అందరు ఎవరెవరు జపం చేసే వాళ్ళే తీసుకోండి నాన్న ఉట్టిన ఇంట్లో పెట్టే వాళ్ళు తీసుకోవద్దు పిల్లలే తీసుకోండి నానా జపం చేయాలి చల్లిరా ఏం పేరు అమ్మ వాణి ఇంకా ఇంకా ఎవరు చేస్తారో వాళ్ళు తీసుకోండి జపం చేయండి నాన్న చేసే వాళ్ళు తీసుకోండి ఇంకెవరైనా ఉంటారండి అలాగే భగవద్గీత శ్లోకం నేను నేర్చుకుంటాను అనేవాళ్ళు ఈ స్టిక్కర్ తీసుకుని ఇంట్లో ఫ్రిడ్జ్ మీద బీరువా మీద పెట్టి దీన్ని నేర్చుకునే వాళ్ళు తీసుకోండి ఖచ్చితంగా ఒక నెల అయినా పట్టి ఈ శ్లోకం అర్థం నేర్చుకుంటాను అనేవాళ్ళు తీసుకోండి రండి ఒక శ్లోకం అయినా భగవద్గీత మన నోటికి రావాలి ఊరికే పుట్టి పెరిగి చచ్చిపోకూడదు ఏదో ఒక శ్లోకం వస్తుంది నేర్చుకునే వాళ్ళు తీసుకోండి నేర్చుకునే వాళ్ళే తీసుకోండి ఓకేనా అందరూ ఇందాక చక్కగా చెప్పిందా హర్షిత ఏమి హర్షిత కదా ఇలా శ్లోకం అర్థం రెండు తెలియాలి చూడండి ఎంత బాగుంది చెప్పండి సమా శత్రువుచ మిత్రేచ తదా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః అంటే శత్రువుల పట్ల మిత్రుల పట్ల ఒకే భావం కలిగి ఉండాలి నాన్న శ్లోకం నేర్చుకునే వాళ్ళే తీసుకోవాలి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అంటించుకునే వాళ్ళు కాదు నేను ఖచ్చితంగా ఈ శ్లోకం నేర్చుకుంటాను అనే వాళ్ళే తీసుకోవాలి ఇది ఒక సైంటిస్టు గుర్తించారు శ్లోకం నేర్చుకునే వాళ్ళే తీసుకోండి ఇంట్లో కనబడేలా పెట్టాలి ఓకేనా శ్లోకం నేర్చుకునే వాళ్ళు తీసుకోండి ఓకేనా ఎలా నీకు ఇది రావాలా జపం చేస్తావా ఇంకెవరికైనా జపం చేసే వాళ్ళు ఉన్నారా నువ్వు చేయవా మరి దానికి వస్తావు అంటే రాలేదు ఇంకెవరు అమ్మనే అమ్మాయి రాలేదు నాన్న ఏమంటావు గురుగారు